హాయ్ నేను సతీష్. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 5 వారాల ఆట చూసి వెళ్లారు గనక ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ నామినేషన్‌లో వాళ్ళకైతే ప్లస్ పాయింట్ అయిద్ది. మరి ఎవరి ఆట ఏంటి అనేది, అలాగే ఓటింగ్ నా రివ్యూస్ కావచ్చు, అన్ని రివ్యూస్ బయట ఏంటి ఆడియన్స్ మూడ్ ఏంటి, ట్రెండ్ ఏంటి, ఎవరికి పాజిటివ్, ఎవరికి నెగెటివ్, ఎవరు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు, సేఫ్ జోన్‌లో ఉన్నారు, ఎవరు నామినేషన్‌లో వచ్చేటప్పుడు డేంజర్ జోన్‌లో ఉన్నారు, ఇవన్నీ లెక్కలన్నీ చూసుకొని వెళ్ళడం నిజంగా వాళ్ళకున్న అడ్వాంటేజ్ అది. ఆ అడ్వాంటేజ్ ప్రకారమే ఉంటుంది గనక ఇప్పుడు మరి నైట్ ప్రోమో ప్రకారం అట్టాగే నాకు తెలిసిన అప్డేట్స్ ఎవ్రీ వీక్ నేను ఎవ్రీ వీడియోలో కూడా అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటాను కనుక ఆ అప్డేట్స్ ప్రకారం అట్టాగే ఈ ప్రోమో వీటన్నిటి ప్రకారం ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉంది, ఎవరిని ఎవరు చేస్తారు, పాయింట్స్ ఏంటని కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. దీని తర్వాత ఓటింగ్ వీడియో కూడా ఒకటి చేద్దాం. అయితే ఓటింగ్లో ఇప్పుడు ఏంటి, ఎవ్రీ వీక్ చూసుకుంటే ఎవరు నామినేషన్‌లో ఓటింగ్ ఉండేటప్పుడు ఇంతవరకు ఓజీ ఉంది కదా! ఓల్డ్ గ్యాంగ్‌స్టర్స్ వాళ్ళు పాత కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళలో ప్రతి వారం నామినేషన్‌లోకి వచ్చేటప్పుడు ఎవరు డేంజర్ జోన్‌లో ఉంటున్నారు, ఎవరికి తక్కువ ఓటింగ్ పడుతుంది, వాళ్ళని నామినేషన్‌లో పెడితే మనం సేవ్ కావచ్చు అనే ఉద్దేశం, అనే లెక్కలు, అంచనాలు, ప్లానింగ్, గేమ్ స్ట్రాటజీలన్నీ కూడా నిన్న వెళ్ళిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కి అయితే ఉంటాయి. ఖచ్చితంగా 8లో గంగవ్వకు ఉండకపోవచ్చేమో, కానీ గంగవ్వకు కూడా ఉండకపోవచ్చు అని లేదంటే ఆవిడ స్వయంగా తెలుసుకోకపోయినా, చూసుకోకపోయినా మిగతా వాళ్ళైతే చెబుతారుగా. ఆవిడ చుట్టూ ఉండేవాళ్ళు యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా గంగవ్వ నువ్వు నామినేట్ చేయాల్సి వస్తే ఈ పాయింట్ మీద వీళ్ళతో అయితే చేయొచ్చు, వీళ్ళకి చేయకపోవచ్చు అని. సో ఆ రకంగా లెక్కలన్నీ అందరికీ ఉంటాయి. మరి ఎవరి లెక్కలు వాళ్ళతో వచ్చుకునే నామినేషన్ వేస్తారు. ఎందుకంటే ఈ కంటెస్టెంట్‌కి ఓటింగ్ ఈ 5 వారాల్లో నామినేషన్‌లకి ఎప్పుడొచ్చినా తక్కువ పడుతుంది కాబట్టి ఈ కంటెస్టెంట్ ఈ వారం నామినేషన్‌లో పెట్టామంటే మనం సేవ్ అవ్వచ్చు, మనం సర్వైవ్ కావచ్చు అనే లెక్కలతో ఉంటారు. ఆ లెక్కల ప్రకారం ఇప్పుడు ఈ నామినేషన్‌లు జరగబోతున్నాయి. అయితే నిన్న హౌస్‌లోకి వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మంది యష్మికేమో సుత్తి ఇచ్చారు, అట్లాగే సీతకు తర్వాత ఇచ్చారు, తర్వాత మణికంఠ ఇట్లా ఇచ్చారు. అలాగే ఎక్కువ మంది ఏమో ఆల్మోస్ట్ ఎవరికి నబీల్‌కే కత్తి ఇచ్చారు. ఇప్పుడు హరితేజ్ ఏమిచ్చింది, కత్తి నబీల్ అనింది, సుత్తి యష్మి, సీత తర్వాత కూడా ఉంటుంది, ఆవిడ కూడా ఎక్కువ ఏడిసింది. అట్లాగే టేస్టీ తేజ కూడా కత్తులు 2 పృథ్వీ అండ్ నిఖిల్ అని చెప్పాడు. సో వాళ్ళిద్దరిని చేసే ఛాన్సెస్ కూడా ఉండకపోవచ్చు. అట్లాగే నైని పావని కత్తి నబీల్ అనింది, మరి సుత్తి ఎవరంటే మణికంఠ అనింది, అలాగే సీత కూడా తనే నామినేట్ చేస్తుంది, తనే ఆడిస్తుంది, ప్రతిసారి అదే రిపీట్ అవుతుందని ఆ అమ్మాయి కూడా చెప్పింది. అంటే ఎంతమంది చెప్పారని ఫైనల్గా చెప్తాం. అలాగే మెహబూబ్ కత్తి ఏమో నబీల్ అన్నాడు, అలాగే రోహిణి కత్తి ప్రేరణ అనింది, సుత్తి ఏమో యష్మి, ఫన్ లేనిది ఎవరంటే సీత, అంటే ఆల్మోస్ట్ సీత కూడా సుత్తి అనే లెక్క చెప్పింది ఈవిడ. అలాగే గౌతమ్ కృష్ణ తనకు పోటీ నబీల్ అన్నాడంటే కత్తి అని ఒప్పుకున్నట్టు, కత్తి మరి ప్రేరణకి ఇచ్చాడు, నబీల్ కూడా కత్తి అని చెప్పినట్టుగా తనకు పోటీ అన్నాడంటే. అట్లాగే సుత్తి ఎవరికంటే ఈయన కూడా యష్మికి ఇచ్చాడు. అట్లాగే ఇంకోటి ఏంటి, 4 మెడిసిన్స్ ఇవ్వాలన్నప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెంట్ సీతకి ఇచ్చాడు, లేజీ ఏమో విష్ణుప్రియకి ఇచ్చాడు, అట్లాగే ఇంకోటేమి మణికంఠకేమో ఓవర్ థింకింగ్ ఇచ్చాడు, అట్లాగే ఇంకోటి యష్మికి కూడా ఇలాంటిది ఏదో ఒకటి ఇచ్చాడుగా, 4 మెడిసిన్ కింద అదొకటి ఇచ్చాడు. సరే అలాగే మొత్తానికి 7. అవినాష్ కూడా కత్తి ఏమో నబీల్కి ఇచ్చాడు, అట్లాగే సెల్ఫిష్ ఏమో యష్మికి ఇచ్చాడు గౌతమ్. అట్లాగే 7 కంటెస్టెంట్గా వచ్చిన అవినాష్ కత్తి నబీల్కి ఇచ్చాడు, సుత్తి యష్మికి ఇచ్చాడు, నెక్స్ట్ వన్ గంగవ్వ కత్తి నబీల్కి ఇచ్చింది. సో మొత్తంగా చూసుకుంటే 8లో ఆల్మోస్ట్ నబీల్కి కత్తి 7 వరకు 6 కత్తి ఇచ్చారు. పరోక్షంగా మన ఆయన పేరు గౌతమ్ కృష్ణ కూడా ఇచ్చినట్టు మొత్తానికి ఆల్మోస్ట్ 7 వరకు ఇచ్చారు ఆయనకి. ఇక సుత్తి 4 వరకు అయితే యష్మికి ఇచ్చారు, మరి సీతకు 3 ఇచ్చి ఇండైరెక్ట్గా మరొక 2 కూడా ఇచ్చినప్పుడు సుత్తి గౌతమ్ కృష్ణ ఇవ్వకపోయినా ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుందని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా అట్టగా ఏడుస్తుందని చెప్పడం, ఇవన్నీ కలిపితే మొత్తానికి వీళ్ళందరికీ ఎక్కువ పడ్డాయి. అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యే వెళ్ళారు, చూసుకొని వెళ్ళిన దానికి తగ్గట్టుగా ఇక నామినేషన్స్ కూడా ఉండబోతున్నాయి అని అర్థమవుతుంది. గౌతమ్ కృష్ణ కూడా ఇక్కడ ఇదే జరిగింది. ప్రోమో ప్రకారం చూసుకుంటే సీతకి విష్ణుప్రియకి నామినేట్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే 4 మెడిసిన్స్ లో కూడా విష్ణుప్రియకి ఏమి ఇచ్చాడు, లేజీ ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ ఇచ్చేవాళ్ళు ఏంటంటే టాస్కుల్లో ఆవిడైతే కొద్దిగా 100% పెట్టకపోవచ్చు, ఆ రకంగా ఆలోచించుకుని లెక్కలేసుకుని ఆ అమ్మాయికి ఇచ్చారు. గౌతమ్ కృష్ణ కూడా అదే రీజన్తో ఎటు అక్కడ లేజీ ఆ మెడిసిన్ ఇచ్చాడు కనుక ఆ అమ్మాయినే నామినేట్ చేస్తున్నాడు, నువ్వు ఇంకా పెట్టాల్సిందే ఎఫర్ట్స్ పెట్టాలని. అయితే విష్ణుప్రియ కూడా ఆ ఎగ్స్ టాస్కుల ప్రభావతి టాస్కులో మాత్రం అద్దరు కొట్టేసింది, ఎరగదీసి చించి ఆరేసేసింది. ఆ తర్వాత మిగతా టాస్కుల్లో కూడా మొన్న స్విమ్మింగ్ పూల్ టాస్క్లో కూడా పెట్టింది, బట్ మరి కంపేర్ చేసుకుని చూసుకునేటప్పుడు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అంత సీరియస్నెస్ లేదు. ఎందుకంటే మెయిన్ వీళ్ళు ఎవరు ఏమికి చేసినా సరే నువ్వు ఫోకస్ అంతా మన లెటర్లో వాళ్ళకి వచ్చినట్టుగా వేరే దగ్గర ఉంది, పృథ్వీ మీద ఫోకస్ ఉంది. ఎంతసేపు నేను గెలవడానికి వచ్చాను కాదు గెలకడానికి వచ్చాను అన్నట్టుగా ఆడుతున్నావు, ఆడియన్స్ మనసులు కాదు పృథ్వీ మనసు గెలవడానికి వచ్చినట్టు ఉన్నామని ఈ రీజన్స్ చెబుతారు. ఫిజికల్ టాస్క్లో కూడా కొద్దిగా ఇంకా పెడితే బెటర్, ఇదే రీజన్ చెబుతారు. మరి గౌతమ్ కృష్ణ కూడా అవే చెప్పు ఉండొచ్చు. మరి అట్లాగే సీతకి ఏమి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కనుక సీతకు కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పొచ్చు. ఎందుకంటే చీఫ్ అయ్యాక పర్ఫార్మెన్స్ లేదు, 8 టాస్కులు ఒకటి కూడా ఆడలేదు, అతనితో ఆడింది తప్ప రేషన్ టాస్క్లో తప్ప ఇంకా అంతగా లేదని చెప్పి ఆ రీజన్స్ అని చెప్పొచ్చు. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ట్యాగ్ ఇచ్చాడు కనుక ఇక్కడ బోర్డు కూడా నామినేటెడ్ బోర్డు కూడా వేస్తున్నాడు కనుక. అలాగే ఇంకోటి ఏంటి, హరితేజ
మీకు ఇష్టమైన వాళ్ళపై స్టాండ్ తీసుకున్నారని చెప్పేసి మినీ గ్రూప్ ఒక చిన్న గ్రూప్ ఫామ్ చేశారని లెక్క యష్మిని ఉద్దేశించి అయితే అంటుంది. ట్యాగ్ కూడా అదే నామినేటెడ్ బోర్డు కూడా వేస్తా ఉంది. మరి సోనియా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ వీళ్ళ క్లాన్ ఆ అమ్మాయి యాక్చువల్గా ఈ క్లాను కానీ ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా గ్రూప్ గేమ్ అయితే ఆడలా. వీళ్ళు ఫ్రెండ్స్గా పాజిటివ్ వైబ్ అయితే ఉన్నాడు కానీ గ్రూప్ గేమ్ ఆడలేదు. ఎందుకంటే మొన్న పృథ్వీ వర్సెస్ ఈ అమ్మాయి పేరేంటి యష్మి కూడా నేను చీఫ్ అవ్వాలి నేను చీఫ్ అవ్వాలి గట్టిగా మెల్లగా పాజిటివ్తో మొదలుపెట్టి రిక్వెస్ట్లతో మొదలుపెట్టి అలాగే నెగిటివ్స్ ఒకరిలో ఒకరు నెగిటివ్స్ చెప్పుకుని ఏడుపులు ఎమోషన్స్ వరకు కూడా వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఓడిపోయాక అంత ఫైట్ నాతో కూడా చేశాడు, ఆయనే ఏడిచాడు నేనే ఏడిచాను, ఇంత చేశాక కూడా జస్ట్లో అయామ్ దగ్గర మిస్ అయిపోయాడు, అయామ్ మెగా చీఫ్ దగ్గరనే ఏడిచింది తప్ప గ్రూప్ గేమ్ ఇంకా ఆడింది స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతానికి ఫ్రెండ్లీగా అయితే ఉంటున్నారు. ఎనీవే బయట నుంచి హరితేజ చూసేటప్పుడు ఆవిడకి అట్లా అనిపించింది కనుక అదైతే చెబుతా ఉంది. అట్లాగే హరితేజ రెండోది ఏమంటే పృథ్వీకి అయితే చెబుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కనుక హరితేజ కూడా సుత్తే అనేది కనుక ఆవిడ అనుకుని అలాగే ఇంకో మాట కూడా అనింది, నాకు యష్మికి పడవచ్చు సార్ హౌస్లోకి వెళ్ళాక అంటే పక్కా ప్రిపేర్డ్గా ఉంది హరితేజ. యష్మికి ఇద్దాం యష్మినే చేద్దాం నామినేషన్ అయినా నెగిటివ్ అయినా సో ఆవిడ మరి ఆవిడకే చేస్తూ ఉంది. వేదిక మీద చెప్పింది కనుక యష్మితో పడవచ్చు అని మనకు ముందు ప్రోమోలో వచ్చింది, హోస్ట్ ఇప్పుడు అడిగేటప్పుడు కూడా చెప్పింది. అట్లాగే హరితేజ ఏంటి రెండోది పృథ్వీకి అయితే చేస్తూ ఉంది. ఏమి ఇన్ఫ్లుయెన్స్ అనిపించింది అంటే ఎక్కడ అనిపించింది అని అడుగుతాడు. మీరు బిట్లు చూసి ఉండొచ్చు, మొత్తం కంప్లీట్గా చూస్తే అర్థమైంది. అంటే బిట్లు ఏముంది 1 hour ఎపిసోడ్ అయితే అనొచ్చు మీరు కూడా, గంటే చూపిస్తారు కదా, గంటలో మీరు ఏం చూస్తారో వాళ్ళు ఏం చూపితే అదే కదా. ఇప్పుడు 24/7 వస్తున్నప్పుడు వాళ్ళు నిద్రపోయేది అంతా మాట్లాడేది అంతా మ్యాక్సిమం కంటెంట్ అంతా ఇచ్చేస్తున్నారు కనుక నో డౌట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతాడు ఆవిడ హరితేజ చెప్పినట్టుగా. ఇప్పుడు ఆయన ఉన్నంతసేపు నిఖిల్ కానీ వాళ్ళు చెప్పేటప్పుడు కూడా అయితేనే ఉన్నాడు కదా ఇన్ఫ్లుయెన్స్ ఆ ఫ్రెండ్స్ కోసం. సో ఖచ్చితంగా అవుతాడు. ముందు ఏమో ఒకవేళ స్టాండ్ తీసుకుని ఓపెన్గా ఉంటా చేస్తాడేమో కానీ ప్రస్తుతానికి అయితే ఉన్నాడు. బిట్లు చూసారు మొత్తం చూడలేదనడానికి కూడా లేదు అయితే ఉన్నాడు కనుక. అలాగే టేస్టీ తేజ్ ఇక్కడ ఏంటి మణికంఠకైతే బోర్డు వేశాడు, నామినేట్ చేశాడు. కానీ ఆ పాయింట్ ఏదైతే చెప్తుండే అక్కడ మీ లోపల ఏమన్నదో నాకు తెలియదు కానీ ఒక మనిషి నాకు అవసరం లేదని చెప్పిన తర్వాత కూడా ఆ మనిషికి ఎందుకు సపోర్ట్ చేశారో తెలియదు. మొన్న ఎపిసోడ్ రివ్యూలు కూడా నేను చెప్పేది ఏ పాయింట్ మీద అదే కరెక్టే కదా, వద్దన్న వాళ్ళకి ఇస్తున్నారా కావాలని వాళ్ళకి మానేశారని ఆ పాయింట్ కరెక్ట్ గుర్తు రావట్లే. ఏదో టాపిక్ మీద అండి కరెక్ట్గా టేస్టీ తేజ్ అదే పాయింట్ పట్టుకుని అనిపిస్తుంది. సరే నెక్స్ట్ వీడియోలో గుర్తు చేసుకుని చెబుతా మీకు ఒకవేళ ఏ పాయింట్ మీద చేసి ఉంటాడో ఆ పాయింట్ అయితే మణికంఠకి నామినేటెడ్ బోర్డు వేశాడు కానీ ఈ చెప్పిన పాయింట్ అయితే మాత్రం టేస్టీ తేజ్ మణికంఠకు కాదు ఆయనకి ఏదో చెప్పుకుంటాడో ఈ చెప్పింది ఎవరికనేది అయితే మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. అట్లాగే మెహబూబ్ దిల్సే సీతగా చేస్తా ఉన్న నామినేషన్ ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఇంకా వీకెన్ కావచ్చు, టాస్క్లో గెలవలేకపోయిన కావచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి ఓవరాల్గా చూసుకున్నా సరే ప్రోమోలోనే యష్మికి ఒక 2-3 కనిపిస్తూ ఉన్నాయి మెడలో నామినేట్ బోర్డులో, అలాగే సీతకి విష్ణుకి పృథ్వీకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి వీళ్ళ నలుగురు అయితే నామినేషన్స్కి వచ్చే ఛాన్సెస్ వెరీ హై, నో డౌట్ వీళ్ళైతే వస్తారు. అట్లాగే ఇంకోటి ఏంటి వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వస్తేనే వాళ్ళు హడాలి తెచ్చేసినట్టు వాళ్ళు కూడా డల్ అయిపోయారు. ఎందుకంటే 4 టాస్కులు లేక 3 గెలిచేశారు వాళ్ళు. మన ఆయన వీళ్ళు మామూలుగా ఆర్డర్ పోయి ఇచ్చి పడేస్తారు ఇంకా లెక్క ఉంది. లైవ్లో కూడా అవన్నీ డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో స్ట్రాంగ్ ఫైట్ అయితే ఉంటుందని. కంప్లీట్గా ఫ్రెషర్స్ వచ్చి ఫస్ట్ టైం బిగ్ బాస్కి వచ్చే వాళ్ళైతే వాళ్ళు ఈ వాతావరణానికి అలవాటు పడి ఒత్తిడికి అలవాటు పడేసరికి ఒక 2-3 వారాలు పట్టేది. బట్ వీళ్ళు ఆల్రెడీ ఫేస్ చేసి వెళ్ళలే కనుక వీళ్ళకి ఈ వాతావరణం కానీ ఒత్తిడి కానీ ఇక్కడ అంత తెలిసిన వాళ్ళు అలవాటు పడినారు కాబట్టి వీళ్ళే మనకంట సీనియర్లు అనే విషయం అర్థమే కాస్త డల్ అయ్యారు. ఎనివే ఓవరాల్గా అయితే వీళ్ళు అవుతారు. ఆ తర్వాత ఇంకేంటి మణికంఠకి అయితే బ్రేక్ ఇచ్చారు. ఆ మణికంఠకి ఎవరు టేస్టీ తేజ్ ఒక్కడదే వేసింది అయితే అర్థమవుతుంది. ఆయన అయితే నామినేషన్లకు రాడు. మొత్తానికి ఇంతకు ముందు వీడియోలో ఏం చెప్పాను నిఖిల్కి కూడా వేయచ్చు, ఎక్కువ సార్లు చీఫ్ అయ్యావు, ఎక్కువ సార్లు ఇమ్యూనిటీ పొందావు, ఒక్కసారి కూడా నామినేట్ అయింది ఒకసారి అని చెప్పేసి. బట్ నిఖిల్కి అయితే మినహాయింపు ఇచ్చారంటే ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. నిఖిల్ కూడా ఓటు బ్యాంకులో అయితే ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్లో నువ్వా నేను అన్నట్టు ఫైట్ ఇస్తా ఉన్నాడు కనుక అవన్నీ చూస్తారు కదా. నబీల్తో పాటు నిఖిల్ కూడా జోలికి పోయి ఉండరు. నబీల్ ఎటు మెగా చీఫ్ కనుక ఆయనకి చేయకపోవడంతో పాటు నిఖిల్కి కూడా ఓటింగ్లో టాప్ పొజిషన్లో టఫ్ ఫైట్ ఇస్తాను అంటే కాంపిటీటర్ అవుతాడు. ఎందుకు ఆయన కెలకడం అనే ఉద్దేశంతో ఆయనకి చేసి ఉండరని అర్థమవుతుంది. అటుగా ప్రేరణ కూడా మంచి ఫైట్ ఇస్తూ ఉంది, ఆవిడికి ఓటింగ్ బాగానే ఉంది. సో మణికంఠకి అయితే ఆడియన్స్ సపోర్ట్ ఉంది. ఇవన్నీ లెక్కలు వేసుకుని అయితే వీళ్ళకైతే మినహాయింపు ఇచ్చారని అర్థమవుతుంది. మొత్తంగా చూసుకుంటే నబీల్ నిఖిల్ ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉండడం వల్ల ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఫైట్ చేయడం వల్ల వాళ్ళిద్దరు, అలాగే ప్రేరణ ఆడడం వల్ల ఆమె, అలాగే మణికంఠ 5 సార్లు నామినేట్ అయ్యాడు. ఆయనకి ఆడియన్స్ సపోర్ట్ ఉంది, ఆయనకి సింపతి వస్తుంది. అది అనుకున్నా వీళ్ళు ఫోకస్ చేయడం వల్ల వీళ్ళు ఎక్కువగా అటెన్షన్ ఆయన మీద పెట్టడం వల్ల ఇవన్నీ చూస్తారు కనుక వీళ్ళని అయితే ఎవరు చేయలేదని అర్థమవుతుంది. ఆ నలుగురు అయితే వస్తారు. ఎవరు యష్మి, సీత, ఎక్కువ నామినేషన్లు అయితే యష్మికే పడతాయి అనుకుంటున్నాను నా అంచనా. 100% ఎక్కువ యష్మికి, తర్వాత అయితే సీతకి, ఆ తర్వాత విష్ణుప్రియ, తర్వాత పృథ్వీ. ఈ నలుగురు అయితే పక్కగా నామినేషన్స్కి వస్తారు. ఇక నిఖిల్, ప్రేరణ, మణికంఠ, నబిల్ ఈ నలుగురు అయితే రారు. అట్లాగే ఇంకోటి ఏంటి ఇప్పుడు ఓజీ గ్రూప్ నుంచి ఆ ఓల్డ్ కంటెస్టెంట్స్ గ్రూప్ నుంచి అందరూ కలిపి రాయల్ క్లాన్ వైల్డ్ కార్డులో ఒక ఇద్దరు నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెబితే వాళ్ళంతా కలిపి గంగవ్వ, మెహబూబ్ని నామినేట్ చేశారని తెలుస్తూ ఉంది. మరి ఎందుకోసం అంటే గంగవ్వకి ఏం చెబుతారు, ఇప్పుడు ఆవిడ ఇంతకు ముందు కూడా వాకడౌట్ ఎలిమినేషన్ అంటే వాతావరణానికి ఒత్తిడి
ఒత్తిడికి, ఇక్కడ టాస్కులకి ఆడలేదు, అలవాటు పడకపోవచ్చు, అలవాటు పడేదానికి ఇబ్బంది పడుతుంది, కష్టపడుతుంది. ఇప్పుడు నామినేషన్లో అప్పుడు కూడా అందరూ నిల్చుంటే ఆవిడ కూర్చుంటాం చూసారా, వయసు రీత్యా ఆరోగ్య రీత్యా ఆవిడకి ఈ వాతావరణం సెట్ కాదు అనుకుంటారు. ఇదే చెప్తారు, అంతకుమించి ఏం చెప్తారు ఆవిడ గురించి. ఆవిడతో వీళ్ళు కూడా 100% ఇవ్వలేరు. చూస్తా పెద్దవాడితో కాంపిటీషన్ పోటీ అంటే ఆ ప్లేస్లో ఎవరున్నా సరే గెలిచినా హ్యాపీగా ఫీల్ అవ్వలేరు. ఆవిడతో ఏం ఆడుతాం, ఆవిడతో ఎలా గెలుస్తాం, ఆవిడని గెలిపిస్తేనే మేము గెలిచినట్టు ఫీల్ అవుతారు. రెస్పెక్ట్, అభిమానం అన్నింటితో ఆవిడని పోటీదారుగా ఫీల్ గారు. సరే గంగవ్వ నువ్వే గెలువు అనే పరిస్థితి ఉంటుంది తప్ప, ఎలా గెలుస్తావు నీతో మేము అనే పరిస్థితి ఉండదు. సో ఖచ్చితంగా ఆవిడనైతే ఈ పాయింట్స్ చెప్పి చేస్తారు. మరి మెహబూబ్ కంటే ఫిజికల్‌గా గట్టిగా ఇచ్చి పడేస్తాడు, మాకు కాంపిటీటర్ అవుతాడు అనిపించొచ్చు. లేకపోతే అమ్మో ఇంకా మింగిల్ అవ్వలేదు, ఇంకా ర్యాపో పెరగలేదు, ఇంకా వైబ్ సెట్ అవ్వలేదు అనొచ్చు. ఏదైనా చెప్పొచ్చు. వచ్చినప్పటి నుంచి కొద్దిగా సీరియస్‌గా ఉన్నాడు, కలవలేదు గనుక ఇది చెప్తారనుకుంటా. మొత్తానికి వైల్డ్ కార్డులో అయితే గంగవ్వ, మెహబూబ్, పాత వాళ్ళలో అయితే ఆ నలుగురు యష్మి, సీత, విష్ణు, పృథ్వీ వీళ్ళైతే అయ్యారు. ఈ ఆరుగురు నామినేషన్‌లు అయితే మరి ఓటింగ్‌లో ఎవరి పొజిషన్ ఏంటి అని మరొక వీడియో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది చూడండి. అట్లాగే ఎవరు నామినేట్ చేస్తారు, ఎవరి లాజిక్స్ బాగున్నాయి, ఎవరి లాజిక్స్ బిస్కెట్ అయ్యాయి, ఇవన్నీ కలిపి ఫుల్ డీటెయిల్స్‌తో, అప్డేట్స్‌తో కలిపి మరొక వీడియో కూడా ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ వీడియోలు పడుతూనే ఉంటాయి. మీరు ప్రతి వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అట్లాగే ఆల్ అనే ఆప్షన్ టచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ రాకపోయినా న్యూస్ బౌల్ అని లేదా జర్నలిస్ట్ సతీష్ అని మీరు సెర్చ్ కొట్టినా సరే, ఎవ్రీడే లైక్ కొట్టినా, అలా సెర్చ్ కొట్టినా సరే కంప్లీట్‌గా పుషింగ్ కూడా ఉంటుంది యూట్యూబ్ నుంచి కనుక. సో లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.